శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఎగ్జాక్ట్గా ఒక 4-5 మంత్స్ బ్యాక్ అనుకుంటా మనము ఈ కాలమాన పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రాజులకు సంబంధించి లేదంటే రాజకీయ నాయకులకి సంబంధించి ప్రమాదాలు జరుగుతాయి, ఖచ్చితంగా తారుమారయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు నేపాల్లో చూస్తే అదే పరిస్థితి. అవును, ప్రభుత్వం కూలిపోవటం, అవును, యువతంతా కలిసి అక్కడ ఒక ధర్నాల్ లాంటిది చేసేసి ప్రభుత్వాన్ని కోల్చడం, ఇప్పుడు కూడా ఇంకా హింసాత్మక కరెక్ట్ హింసాత్మక ఘటనలు ఉన్నాయి. ఇలాంటివి ఇంకా జరిగే ఛాన్సెస్ ఉంటాయా? ఉన్నాయమ్మా, ఎందుకంటే మనకు ముందే గ్రహణ ప్రభావం కూడా ఉంది కదా, పడింది కదా. నెక్స్ట్ మీకు అంటే ఇక్కడ లేకపోయినా వేరే వేరే చిన్న చిన్న దేశాల్లో ఉంది కొంత గ్రహణ ప్రభావం. ఇక్కడైతే ఇండియాలో అయితే లేదు సూర్యగ్రహణ ప్రభావం. కానీ ఈ సంవత్సరం రాజు రవి అయినందుకు, రవి రాశుల్లో కేతువు యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం దాన్ని చూసుకొని చెప్పాం. ఒక 4-5 నెలలు అవుతుంది ఆల్మోస్ట్ ఉగాది సమయం. ఈ సంవత్సరం రాజుకే రవండి, అక్కడ కేతు వస్తున్నాడు. సో రాజ్యాలు, రాజకీయ నాయకుల్లో పొంతన లేకపోవడము, విడిపోవడాలు, చీలిపోవడాలు, రాజులంటే ఇన్ సెన్స్ ఇప్పుడు ఉండేటువంటి కాలమాన రాజకీయ నాయకులు అంటే ప్రెసిడెంట్లు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అని మనం ఆరోజు చెప్పుకున్నాం. అది ముండైన ఆస్ట్రాలజీ అంటారు. దాని పరంగానే వచ్చింది, ఇంకా వస్తుంది కూడా చెప్పాలంటే. ఇంకా అలాంటివి ఇంకా జరగనున్నాయి. అలాగే కొంత జలప్రలయాలు, ఎందుకంటే మనకి మొన్న గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు రాహువు కుంభరాశిలో ఉండగా దాని మీదకి శని వక్రించి వచ్చి కనెక్ట్ అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా జల సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. ఈ క్లౌడ్ బస్టర్స్ అని లేకపోతే ఇలాగ పట్టుకొని వెళ్ళిపోతాయి, టొరండాస్ ఏదో అంటారు చూసారు, టొరండోస్, ఇలాంటివి కాస్త విదేశాల్లో జరగడం. అదేవిధంగా కొంత అంటే న్యాచురల్ 11th హౌస్లో జరిగినందుకు దేశాలకి కొన్ని వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో సరైనటువంటి సఖ్యత లేకపోవడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఇది ఒకటే కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే ఊరికేదో యూట్యూబ్లో కూర్చొని చెప్పుకోవడానికో, మనకేదో నేమ్ అండ్ ఫేమ్ రావడానికో అస్సలు కాదు. నీటి ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉంటారు. యువకులు అంటే పారిపోగలుగుతారు. మరి చిన్నపిల్లలు, ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటి? కొంచెం ఎత్తు ప్రాంతాలకు వెళ్తారు. నీటి ప్రమాదం నుంచి వీళ్ళు బయటపడి వాళ్ళ ప్రాణాలు రక్షించుకుంటారని చెప్పింది శాస్త్రం. ఇలాంటి విషయాలు ముందుగా చెప్పమని. అలాగే రాజులు ఉన్నారు, మనం చెప్పాం 4-5 నెలల క్రితమే చెప్పుకున్నాం ఇది. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల్లో ఎవరైతే ఒక హోదాలో ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని. ఇప్పుడు ఇదే విషయం కనుక వాళ్ళు సీరియస్గా తీసుకొని ఉండుంటే అంతవరకు వచ్చేది కాదుగా, అవునా కదా? అందుకని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు రాజు లేనిటువంటి రాజ్యం ఎలా ఉంటుంది? రాజు అంటే ఇన్సెన్స్ పిఎంఓ సీఎంఓ అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? అసలు క్రైమ్ రేట్ అంత పెరిగిపోతుంది. అసలు అడిగేవాడు లేడు, అడిగేవాడు అనేదే లేడు. పోలీస్ స్టేషన్స్ లేవంటే క్రైమ్ ఎంత పెరుగుతుందమ్మా? మామూలుగా అడుగు చెప్తున్నా. పరిపాలించేవాడే లేడు. ఇప్పుడేంటి, మిలిటరీ ఆధీనంలోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ ఏంటంటే ఇది ఖచ్చితంగా వీళ్ళ మీద చూపిస్తుంటుంది. ఎప్పటి వరకు అంటే ఖచ్చితంగా ఆ కేతు అక్కడ ఉన్నందు వరకు, అలాగే ఈ సంవత్సరం అయిపోయే వరకు కూడా, ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంటుంది. అందులో పర్టికులర్గా రవి అక్కడ ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి దీని యొక్క ప్రభావం 17-18 తేదీ వరకు ఉంటుంది. దాని ప్రభావం ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.